అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగారు తల్లి వామకాశ్రీ. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. చూసారా మా బుజ్జి తల్లి దుర్గాదేవిలాగా ఎంత క్యూట్గా రెడీ అయిందో. ఆషాఢ మాసం వచ్చేసింది, బోనాల పండుగ కూడా మొదలైపోతుంది కదా. సో నేను ఆ బోనాల పండుగ థీమ్ని తీసుకొని మా బుజ్జాయికి 8th మంత్ ఫోటోషూట్ని అయితే ప్లాన్ చేసి డెకరేట్ చేసి ఆ ఫోటోషూట్ని అయితే తీశాను. ఈ ఫోటోషూట్లో మా బుజ్జి తల్లి చేసిన అల్లరి, నేను పడిన తిప్పలు, మా బుజ్జాయి ఎంత ఈజీగా ఈ డెకరేషన్ ఎలా పీకేసిందో, ఎలా కోఆపరేట్ చేసిందో ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఈ ఫోటోషూట్ కోసం నేను థింగ్స్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే అరేంజ్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన థింగ్స్: ఒక వైట్ క్లాత్, మ్యారీగోల్డ్ దండలు, వేపాకులు, కాయిన్స్, వైట్ పేపర్స్, కుంకుమ, వాటర్. ఫస్ట్ నా దగ్గర ఉన్న వైట్ క్లాత్ని ఇలా నేల మీద పరిచేసుకొని మ్యారీగోల్డ్ దండలు చుట్టూ బోర్డర్స్ లాగా పెట్టేసుకొని ఇంకా అమ్మవారి కళ్ళను అయితే అరేంజ్ చేయడం స్టార్ట్ చేశాను. అమ్మవారి కళ్ళను అరేంజ్ చేసినాక అమ్మవారి కళ్ళ మధ్యలో రౌండ్గా ఉండటం కోసం ఆ వేపాకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాని మధ్యలో కాయిన్ అయితే పెట్టేసి అమ్మవారి కళ్ళను రెడీ చేసుకున్నాను. తర్వాత ముక్కు, నోరు అరేంజ్ చేసుకున్నాక బొట్టు, ముక్కు పుడక, నోరు పెట్టాలి కదా. సో నా దగ్గర ఉన్న వైట్ పేపర్స్ని రౌండ్గా హాఫ్ మూన్ షేప్లో, అలానే చిన్న కాయిన్ షేప్లో, అలానే ఒక పెద్ద రింగ్ షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దానిలో కొంచెం కుంకుమ వేసి ఆ కుంకుమ పేస్ట్ని ఈ పేపర్స్ మీద అద్దేశాను అనమాట. ఇంక చూసారా, కలర్ఫుల్గా అమ్మవారి బొట్టు, అలానే ముక్కు పుడక, నోరు కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా బుజ్జి లక్ష్మీదేవి డ్రెస్ విషయానికి వస్తే మా బుజ్జి తల్లికి నేను ఇలాంటి రస్ట్ ఆరెంజ్ మెరూన్ కలర్ బోర్డర్తో ఉన్న పట్టు పావడా ఫ్రాక్ని అయితే ఆర్డర్ చేశాను. స్పెషల్గా ఈ థీమ్ కోసమే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. చాలా క్యూట్గా అనిపించింది. మా బుజ్జి తల్లి ఇది వేసుకుంటే నాకు సాక్షాత్ దుర్గమ్మ తల్లిలాగే కనిపించింది. ఈ అమ్మవారిని నేను చేస్తున్నప్పుడు దండం పెట్టుకున్నాను అనమాట. అమ్మ ఏదైనా పొరపాట్లు వచ్చుంటే మన్నించు, నేను నీ రూపం చేస్తున్నాను, ఏదైనా మన్నించు తల్లి అని చెప్పి దండం పెట్టుకొని ఇంకా మా బుజ్జి తల్లిని రెడీ చేసి పడుకోబెట్టాను. చాలా క్యూట్గా వచ్చింది ఫొటోస్. కానీ మా బుజ్జి తల్లి 1, 2, 3 ఫొటోస్ కన్నా మించి ఎక్కువ స్టిల్స్ అయితే ఇవ్వలేదు. చూసారా ఎంత బాగా అల్లరి చేస్తుందో, బోర్ల పడి మొత్తం పీకేసింది. దీనిలో నాకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే, మా బుజ్జి తల్లి అలా పీకేస్తున్న అమ్మవారి సైడ్ ఉండే క్లాత్ కొంచెం కూడా కదలలేదన్నమాట. అమ్మవారి ముఖం కానీ రూపం అస్సలు కదలలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేసింది. మా బుజ్జాయి ఎంత అల్లరి చేస్తుందో చూసారా, కొంచెం కూడా కుదురుగా ఉండదు. ఎప్పుడు ఫోటోషూట్ చూసినా ఇంతే, విడిగా అయితే ఆడుకుంటూ ఉంటుంది. ఫోటోషూట్ చేసిన టైంలో అయితే చాలా బాగా అల్లరి చేస్తుంది. ఈ ఫోటోషూట్ని నేను సింగిల్గా చేసుకోవటం వల్ల నాకు చాలా కష్టం అనిపించింది. ఎప్పుడు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళటం వల్ల. అది కాక మా ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళకి ఒక ఫంక్షన్ ఉండటం వల్ల దానికి నేను అటెండ్ అయ్యి వచ్చి ఆఫ్టర్నూన్ చేసిన థీమ్ అనమాట ఇది. 8th మంత్లోనే చేయాలి అని చెప్పి, అది కాక అమ్మవారిని మనం చేయాలి అంటే కొంచెం హెడ్ బాత్ అలాంటివి చేయాలి కదా. సో నేను ఆ రోజు హెడ్ బాత్ చేసి ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని చేసిన థీమ్ అనమాట అది. అంటే ఏంటో తెలుసా? నాకు తెలిసింది అయితే నేను ఇదే చెప్తాను వినండి. బోనం అంటే అమ్మవారికి మనం సమర్పించే భోజనం. ఆషాఢ మాసం అంటే రైనీ సీజన్. ఈ రైనీ సీజన్లో మన చుట్టూ మన పరిసరాలు చాలా కలుషితమైపోయి ఉంటాయి కదా. వాటర్ కానీ అలానే నేల కానీ కలుషితమైపోయి ఉంటుంది. చాలా క్రిములు అయితే వస్తూ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద అంటువ్యాధులు అయితే ప్రబలుతూ ఉంటాయి అన్నమాట. మసూచి, కలరా, అలానే మలేరియా ఇలాంటి విష జ్వరాలు కూడా వస్తాయి. అలాంటి వాటి నుండి మనల్ని కాపాడమని అమ్మవారికి ప్రేమతో, భక్తి శ్రద్ధలతో మమ్మల్ని చల్లగా కాపాడమ్మా అని పాలు, బెల్లం, బియ్యంతో ఒక మట్టి కుండలో నైవేద్యాన్ని అయితే తయారు చేసి దాన్ని మేళ తాళాలతో, వాయిద్యాలతో అమ్మవారికి మనం తల మీద పెట్టుకొని వెళ్ళి సమర్పిస్తాము. దీనికి సంతోషించిన అమ్మవారు మనల్ని ఎలాంటి రోగాల నుండి మనకి కష్టం రాకుండా, రోగాలు మనకి దరి చేరకుండా అమ్మవారు మనల్ని కాపాడతారు. అందుకే ఈ బోనాన్ని అయితే మనం అమ్మవారికి సమర్పిస్తాము. తెలంగాణ రాష్ట్రంలో నెల రోజుల పాటు తెలంగాణ ప్రజలు చాలా అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అమ్మవారి కృపనైతే పాత్రలు అవుతారు. ఇప్పుడు మా ఊర్లో చిలుకలూరుపేటలో కూడా మేము
ఆషాఢ మాసంలో ఒక ఆదివారం అయితే అమ్మవారికి మేళతాళాలతో డప్పులతో బోనాన్ని సమర్పించుకుంటాము. అమ్మవారికి తీసుకెళ్ళి సమర్పిస్తాము. ఆ వీడియో కూడా నేను బోనం సమర్పించినప్పుడైతే మీకు వ్లాగ్ రూపంలో పెడతాను. దాన్ని కూడా మీరు చూసి మా బోనాలని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడొచ్చు. మా వామిక వీడియోస్ చూస్తూ మా వామికాన్ని మీరు కూడా బ్లెస్ చేయండి. మా వామిక ఇలానే హ్యాపీగా హెల్తీగా గ్రో అవ్వాలి అని చెప్పి ఆ దేవుడిని మాతో పాటు మీరు కూడా కోరుకొని బ్లెస్ చేయండి. మరిన్ని వామిక వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.